Good morning, dear students. Welcome to SYH Guru. Please like and share our videos and subscribe our channel. మనం ఈరోజు ఈ వీడియోలో రెండవ పాఠమైన ఈద్గాహకు సంబంధించిన ఎస్ఏ క్వశ్చన్ నేర్చుకుందాం. ఈ ఎస్ఏ క్వశ్చన్కు మనకు ఎగ్జామ్లో 8 మార్క్స్ ఉంటాయి. సో 8కు 8 మార్క్స్ మనము ఏ విధంగా సాధించవచ్చో, ఎలా రాస్తే మనకు 8కు 8 మార్క్స్ మనం సాధించవచ్చో ఈ ఎస్ఏ క్వశ్చన్ ద్వారా మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చూడండి, మనకు ప్రశ్న ఈ విధంగా ఇస్తాడు, ఈద్గాహ్ కహానీ కా సారాంశ్ లిఖో అనేసి. అలా ఇచ్చినప్పుడు మనము ఆన్సర్ ఏం చేయాలంటే లేఖక్ పరిచయాన్ని స్టార్ట్ చేయాలన్నమాట. అంటే లేఖక్ పరిచయకి మామూలుగా ఒక మార్క్ ఉంటుంది. సో మనము లేఖక్ పరిచయం రాస్తాము. లేఖక్ పరిచయం రాసేసి ఏ రాస్తామంటే ప్రస్తుత కహానీ ఈద్గాహ్ కే లేఖక్ శ్రీ ప్రేమ్చంద్ జీ హై అని రాస్తాం. అంటే ప్రస్తుత కథ అయిన ఈద్గాహ్ యొక్క రచయిత శ్రీ ప్రేమ్చంద్ గారు. ఇక ప్రేమ్చంద్ కా అస్లీ నామ్ ధనపత్ రాయ్ థా. ఇక ప్రేమ్చంద్ గారి అసలు పేరు ధనపత్ రాయ్. ఇక ప్రేమ్చంద్ కో ఉపన్యాస సామ్రాట్ కహతే హై. అంటే ఈ ప్రేమ్చంద్ గారిని ఉపన్యాస సామ్రాట్ అనేవారు, అంటే నవలల రాజు అనేసి. ఇక గోదాన్, గబన్, రంగభూమి, कर्मभूमि, निर्मला, सेवा सदन आदि इनके उपन्यास है. అంటే గోదాన్, గబన్, రంగభూమి, కర్మభూమి, నిర్మల, సేవా సదన్ మొదలుగునవి వీరి యొక్క నవలలు, ఉపన్యాస్ అనేసి మనం ఇక్కడ లేఖక పరిచయలో రాయొచ్చు అనమాట. ఇలా రాస్తే మనకు ఖచ్చితంగా లేఖక పరిచయకి చెందిన 1 మార్కును మనము సాధించవచ్చు. ఇక కవిత కహానీ కా సారాంశ్ అని హెడ్డింగ్ పెడతాం. కహానీ కా సారాంశ్ అని హెడ్డింగ్ పెట్టి మనకు ఈ కథ యొక్క సారాంశాన్ని మన ఈజీ వర్డ్స్లో రాస్తాం. మనము ఈ ఎస్సేని కూడా, ఈ సారాంశం ఎస్సే క్వశ్చన్ని కూడా ఎలా మనం ప్రిపేర్ చేయడం జరిగిందంటే, మనము తెలుగులో అనుకొని హిందీలో ఏ విధంగా రాస్తే ఎంత ఈజీగా ఉంటుందో ఆ విధంగా మనం దీన్ని ఫ్రేమ్ చేసాము. సో చూడండి, ఇది పారాగ్రాఫ్ వైజ్ ప్రజెంట్ చేస్తే కొంచెము బాగుంటుంది దీని ప్రజెంటేషన్. ఏమిచ్చామో చూడండి. यह कहानी रमजान त्योहार पर आधारित है. एक लड़का था, उसका नाम हामिद था. हामिद की आयु 4-5 साल की थी. हामिद के माता पिता नहीं थे, उनका देहांत हो चुका था. हामिद का पालन पोषण दादी अमीना करती थी. हामिद ईदगाह जाना चाहता था. हामिद के पैरों में जूते नहीं थे, फिर भी वह प्रसन्न था. అంటే మనం ఆ పాఠం విన్నాం కదా ఆల్రెడీ. ఆ పాఠాన్ని బేస్ చేసుకొని మనము ఈ కథ యొక్క సారాంశాన్ని రాయడానికి ప్రయత్నిస్తున్నాం. ఓకేనా? చూడండి, యహ కహానీ రంజాన్ త్యోహార్ పర్ ఆధారిత్ హై. అంటే ఈ కథ రంజాన్ అనే పండుగపై ఆధారపడి ఉంది. ఏక్ లడ్కా థా. ఈ కథలో ఒక బాలుడు ఉండేవాడు. ఉస్కా నామ్ హామిద్ థా. ఆ బాలుని పేరు హామిద్. ఓకేనా? హామిద్ కి ఆయు 4-5 సాల్ కి థీ. అంటే హామిద్ వయస్సు 4 లేదా 5 సంవత్సరాలు ఉండేదన్నమాట. హామిద్ కే మాతా పిత నహి థే. ఇక హామిద్ కి తల్లిదండ్రులు లేరనమాట, వాళ్ళిద్దరూ చనిపోయారనేసి మనం లెసన్లో నేర్చుకున్నాం కదా. ఉన్కా దేహాంత హో చుకా థా. వారు, ఈ పిల్లవాడు పుట్టిన తర్వాత వాళ్ళిద్దరూ చనిపోవడం జరిగిందనమాట. హామిద్ కా పాలన్ పోషణ్ దాది అమీనా కర్తీ థీ. ఇక ఈ హామిద్ని వాళ్ళ నాన్నమ్మ అయిన అమీనా పోషిస్తూ పెంచుతూ ఉండేదన్నమాట. హామిద్ ఈద్గాహ్ జానా చాహతా థా. అటువంటి హామిద్ ఈద్గాహ్కి వెళ్ళాలనుకున్నాడు. హామిద్ కే పైరో మే జూతే నహీ థే. అంటే ఆ పిల్లవాడైతే ఈద్గాహ్ వెళ్ళాలనుకుంటున్నాడు, అయితే ఆ పిల్లవాని కాళ్లల్లో, పైరో మే అంటే కాళ్లల్లో, జూతే నహీ థే, చెప్పులు కూడా లేవు. ఫిర్ భీ వహ ప్రసన్న థా. అయినా కానీ ఆ పిల్లవాడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఇక నెక్స్ట్ పారాగ్రాఫ్ లో ఏమి ఇచ్చామో చూడండి. गांव के बच्चों के साथ वह ईदगाह गया. हामिद के पास केवल 3 पैसे थे. ईद की नमाज के बाद सारे बच्चे जाकर तरह तरह के चीजें खरीदने लगे. हामिद का दिल भी ललचाया, लेकिन वह अपनी दादी के लिए चिमटा खरीदा. ఇక
ఆ పిల్లవాడు ఇంకా తల్లిదండ్రులు ఎవరు లేరు కాబట్టి ఆ పిల్లవాడు గాంవ్ కే బచ్చోं के साथ ఈద్గాహ్ గయా. ఇక ఆ పిల్లవాడు గ్రామంలోని పిల్లలతో పాటు ఆ ఊర్లోని పిల్లలతో పాటు అతను కూడా ఈద్గాహ్కి వెళ్ళాడు. హామిద్ కే పాస్ కేవల్ 3 పైసే थे. అయితే మన హామిద్ దగ్గర కేవలము 3 పైసలు మాత్రమే ఉన్నాయంట. ईद की नमाज के बाद सारे बच्चे जाकर तरह तरह की चीजें खरीदने लगे. ఇక ఈద్ నమాజ్ తర్వాత పిల్లలంతా వెళ్ళేసి రకరకాల వస్తువులను కొన్నారనమాట. ఆ వస్తువులు ఏమేమి కొన్నారు, అక్కడ కాన్వర్జేషన్ ఏం జరిగింది అంతా మనం విస్తారంగా పాఠంలో నేర్చుకుందాం. హామిద్ కా దిల్ భీ లల్చాయా. అయితే ఆ వస్తువులను కొనాలని, ఆ వస్తువులను తినాలని హామిద్ యొక్క మనస్సు కూడా లలచాయ అంటే ఆశపడింది. లేకిన్ అయితే వహ అపనీ దాదీ కే లియే చిమ్టా ఖరీదా. ఆ పిల్లవాడు అపనీ దాదీ కే లియే అంటే మీ తమ నాన్నమ్మ కొరకు చిమిటా ఖరీదా. చిమిటా ఖరీదా అంటే ఆ పట్టుకారను కొన్నాడనమాట. ఇక థర్డ్ పారాగ్రాఫ్ లో మనం ఏమిచ్చామంటే हामिद के हाथ में चिमटा देकर दादी अमीना चौंक उठी और क्रोध करने लगी. हामिद अपराधी भाव से बोला, रोटियां बनाते समय तुम्हारी उंगलियां तवे से जलती थी. यह मुझसे देखा ना जाता था अम्मा, इसलिए मैं इसे लिवा लाया. यह सुनते ही अमीना का क्रोध तुरंत स्नेह में बदल गया. हामिद के लिए दुआएं देने लगी, आंखों से आंसू बहाने लगी. ఈ విధంగా హామిద్ కే హాత్ మే చిమిటా దేకర్, హామిద్ యొక్క చేతిలో ఆ పట్టుకారను చూసిన అమీనా చౌంకుఠి అంటే మీ ఆశ్చర్యపోయింది. ఔర్ క్రోధ్ కర్నే లగి మరియు కోపడసాగింది అనమాట. ఎందుకు కోపడింది అదంతా మనం ఎక్స్ప్లెనేషన్ లో చెప్పుకున్నాం పాఠంలో, సరేనా. హామిద్ అపరాధి భావ్ సే బోలా. ఇక హామిద్ తప్పు చేసిన వాడిలా తలదించుకొని చెబుతున్నాడు. రోటియా బనాతే సమయ్ అంటే రొట్టెలు కాల్చే సమయంలో తుమ్హారీ ఉంగలియా నీ వ్రేళ్లు తవేసే జల్తే థే అంటేమి ఆ పెనుమును తగిలి, ఆ రొట్టెలు చేసి పెనుమునకు తగిలి నీ వేళ్లు కాలిపోతూ ఉండేవి. యహ ముజసే దేఖా నా జాతా థా అమ్మా, ఇది నేను చూడలేకపోయేవాడిని అమ్మా. ఇస్లియే మై ఇసే లివాలాయా, కాబట్టి నేను ఈ పట్టుకారను తెచ్చాను అనేసి ఆ హామిద్ చెప్తాడు. యహ సున్తే హి, ఈ మాట వింటూనే అమీనా కా క్రోధ తురంత్ స్నేహ మే బదల్ గయా, అమీనా యొక్క కోపమంతా చప్పున చల్లారింది, అది ప్రేమగా మారిపోయింది. హామిద్ కి లియే దుఆయే దేనే లగి, ఇక హామిద్ కొరకు దేవుడితో ప్రార్థన చేయడం ఆరంభించింది. ఆంఖోన్ సే ఆన్సు బహానే లగి, ఇక ఆమె కళ్ళంబడి కన్నీళ్లను రాల్చింది. ఓకేనా. తర్వాత ఈ లెసన్ అయిన తర్వాత మనం జస్ట్ దీనికి ఇంకా అందంగా చేయడానికి ఏం చేయాలంటే మనం ఈ స్టోరీ అయిన తర్వాత విశేషతాయ అని రాస్తాం అన్నమాట. ఒక సబ్ హెడ్డింగ్ విశేషతనాయ రాసి ఈ కహానీ మే సహజత పాయి జాతి హై అంటే నేను ఈ కథ రాశాను కదా, ఈ కథలో అసలు సహజత్వం అనేది మనకు కనబడుతుంది అనేసి రాశాడు. తర్వాత మార్మిక ప్రేమకు దర్శాయగా అంటే హృదయానికి చెందిన హృదయ స్పందనలు మనకు ఈ పాఠం ద్వారా మనకు తెలుస్తాయి అనేసి విశేషత మనం రాశాం. ఓకేనా. ఈ విధంగా మనం రాసినట్టయితే ఖచ్చితంగా మనకు ఈ క్వశ్చన్కు 8 మార్క్స్ మనము సాధించవచ్చు. ఓకేనా. మరి మనం నెక్స్ట్ వీడియోలో ఇక ఇదే విధంగా లెసన్లకు నోట్స్కు సంబంధించి వీడియోలు చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా స్టూడెంట్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ SYH Guru.